హైపర్ న్యూస్కి స్వాగతం. టీడీపీ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం పాలన ఉంటుందని, వైసీపీ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగ పాలన నడిచిందని వైసీపీ నాయకులు నాపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు నియోజకవర్గ వాకాడు మండలం ముట్టెంబాక, కల్లూరు పంచాయతీలలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ కార్యకర్తలతో కలిసి బైక్ నడిపి ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు టీడీపీ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, ₹1 కోటి పైగా నిధులతో కల్లూరు పంచాయతీలో అనేక అభివృద్ధి పనులు చేశామని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. ఎస్సీలను అనగదొబ్బుతున్నానని వైసీపీ నాయకులు నాపై ప్రచారం చేయడం అవాస్తవమని, ఎంతోమంది ఎస్సీలను రాజకీయంగా ప్రోత్సహించామని గుర్తు చేశారు. అక్రమ కేసులు పెట్టడం మా సంస్కృతి కాదని, అసత్య ప్రచారాలు మానుకొని అభివృద్ధికి సలహాలు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మధుసూదన్ రెడ్డి, జనార్దన్, ప్రసాద్ రెడ్డి, వెంకటేష్, ద్వారక, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అమ్మా ఎవరు అర్జీలు ఇచ్చేవాడు పెద్దనా మీరు రాండి. అరేనా చేది అరేనా చేది కల్లూరు దగ్గర కల్లూరు వాళ్ళంతా నిలుచుకోండి. సైడ్ కన్నా అన్నా మీరు రండి, మీరు అందరూ ఉండబాక, మీరు వెనక ఉండండి. ఓకే సార్. ప్రపోజల్ తీసుకున్నామని చెప్పి 1.5 కోర్కి వాళ్ళు ఏం పెట్టి తీసుకున్నామని చెప్పి మనం ఇంత మాట్లాడి సార్ ఓకేనా మనం రాబాక అని చెప్పి వెనక్కున్నామన్నా, సైడ్ కూడా అన్నా రా ముందు చదువుతున్నారా? ఏం చదువుతున్నారు? కూడా గవర్నమెంట్
ఓకే సార్ అయితే ఆడ పెట్టండి నా మాట నా లొకేషన్ రాదు కొంచెం ముందు ఆన్లైన్ తీసుకుంటుంది ఎక్కడమ్మా ఇట్రా అంటే ఒకే దగ్గర వచ్చేసింది ఇంకైతే ఓకేనా అయిపోయింది ఇటు నుంచి ఇటు అన్న ఇరిగేషన్ ఏ గారు అదే దుకాణం దగ్గర తెగిపోయి ఫాస్ట్గా ప్రోగ్రామ్ వస్తుండే కదా మీరా మీరు కనిపిస్తుండే కదా బుక్ చేసే కదా మీరు అప్పుడు బుక్ చేసాను బుక్ చేస్తే నాకు గుర్తుంది అట్లయితే ఊరికే వచ్చే జనాలు వెళ్ళిపోతే ఇబ్బంది కదా నాయకులు మాకు అవసరం కావాలా ఎంపీ సార్ కావాలి మీరు గ్యారెంటీగా ఎంపీ సార్ కావాలి మాకు పంపి ఒక యువగళం కదిలింది అది కదిగో జనస్వరం యువగళం వస్తుంది నవ్యాంధ్ర జనహితం కొంచెం వెనక రా
సార్ ఇచ్చండి సార్ ఓకే ఓకే సార్ పింఛను మన పిల్లకాయలు పర్సనల్ కెమెరాలు పక్కన ఉండండి ఆయన వాళ్ళకే ఫస్ట్ చంద్రబాబు నాయుడు మహానుభావుడు కాదు సైడ్ కన్నా అందరూ అదే ఇచ్చాడు తమ్ముడు నువ్వు చూసుకోని కొట్టు గబ్బ గబ్బ రా 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 శాంక్షన్ వస్తుందమ్మా అన్నా సైడ్ అక్క ఒకరు రండి ఒకరు పోండి ఒకరు పోండి ఇంకోరు ముందు అన్నా ఇటు తిరిగా అక్క అక్క ఒకటి చూడక్క అక్క ఇటు ఓకే ఓకే మీ ఊళ్ళే కదా నియోజకవర్గం మీ ఊళ్ళే ఏం చేస్తాం ఏం చేయలేము అందరూ పక్కన అన్న బస్ వద్దాను కొద్ది సైడ్ కాదు ఓకేనా ఓకేనా పదండి ఒకసారి ఇలా చూడండి ఓకే ఓకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నాయకత్వం నాకు జనకరా నాకు కొద్దిగా సైడ్ కొండండి మీరు అన్నా సైడ్ కొండండి అన్న ఓకే సార్ ఓకేనా వాయిస్ ఇప్పించు వాయిస్ ఓకే ఓకే వెంకీ కొద్దిగా సైడ్కి వెంకన్న పక్కరండి జరుపుకోండి అన్న నిలబడా మన జూములు వేసుకోవచ్చు అది ఇచ్చండి సెట్ ఇచ్చండి సెట్ ఇచ్చండి అన్నగాడు ఇచ్చింది అంతే పట్టుకోండి మా గుర్తులేదు వచ్చింది
మనంటున్నారు మీరు నా వల్ల అయిపోయినా కొంచెం ఆర్డర్ పెట్టిన ఓకే సార్ ఆర్డర్ పెట్టే బెస్ట్ ఏం చదువుతున్నామ్మా చూడు పడిందా వెరీ గుడ్ నా ఇటు చూడాలా నాన్న వద్దురా ఒకసారి చూడండి తమిళనాడు సార్ తమిళనాడా ఓకే సార్ తల్లి వస్తాం ఆకాడు మండలంలో మామూలుగా తెలుగుదేశం పార్టీ గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు అలాగే మా విజయశేఖర రెడ్డి గారు నాన్నగారు ఇక్కడ ఎంపీపీగా ఉన్నప్పుడు అప్పట్లో ఇక్కడ మెజార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి. దాని తర్వాత ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఈ వాకాడులో లేదు. అయితే పోయిన ఎలక్షన్స్లో మా నాయకుల సహాయ సహకారాలతో కేవలం 500 ఓట్లు మైనస్తోనే ఇక్కడ ఈ వాకాడు మండలంలో ఓట్లు వచ్చాయి. అంటే 500 మైనస్ తెలుగుదేశంకి అంటే ఎంత 7-8 మెజార్టీని మా నాయకులందరూ కూడా కష్టపడి చేసినందువల్లే 500తో వచ్చిందని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. ఈసారి స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఖచ్చితంగా వాకాడు మండలంలో 80-90% మా ఊళ్ళో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఎన్నికవుతారని చెప్పి నాకు ధైర్యం ఉంది. దానికి కారణం ఈరోజు ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మా జనార్దన చాలా మంచివాడు, వ్యక్తిగతంగా నాకు ముందు పరిచయం లేదు, కానీ నిజంగా స్నేహానికి ప్రాణం ఇచ్చాయన. నా నాయకత్వంలో పనిచేయగల నా స్నేహితులుగా ఇక్కడ పనిచేస్తే చాలని చెప్పి. అలాగే మీ యొక్క సొసైటీ అధ్యక్షుడిగా ఒక మంచి మనిషి, నిగర్వి, నిజాయితీ పరుడు మా ప్రసాదాన్ని ఇచ్చిన తర్వాత మంచి వ్యక్తికి ఇచ్చారు మీరు సొసైటీ అధ్యక్షుడు చెప్పి కూడా అందరూ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఎందువల్లంటే నేను ఇచ్చినట్టు కూడా పార్టీకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకే ఇచ్చానని చెప్పి కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను అందరూ కూడా. అలాగే రాబోయే రోజుల్లో కూడా పెద్దలు వచ్చారు నన్ను నమ్ముకొని, మా జనార్దన, మా దొరకన్న అందరికీ కూడా ఖచ్చితంగా గుర్తింపు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాగే ఖచ్చితంగా పాత వాళ్ళని మాత్రం ప్రాణంపైన మర్చిపోయే పరిస్థితి లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పాత వాళ్ళని మాత్రం ప్రాణంపైన మర్చిపోయే పరిస్థితి లేదు. అందరూ కూడా తగిన న్యాయం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇకపోతే ఈ యొక్క గ్రామంలో మా జనార్దన పాకం గౌతమ్ అనే అబ్బాయికి ఆరోగ్యం సరలేకపోతే 7 లక్షలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈ పంచాయతీ కదా, ఈ పంచాయతీలో తీసుకొచ్చి జనార్దన గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. అట్లాగే కోడివాకలో బాబు అనే వికలాంగుడికి ట్రైసైకిల్ కూడా ఇచ్చాము. అట్లాగే చల్లా వెంకటేశ్వర్లు 1,41,000 రూపాయలు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇక్కడ ఇచ్చామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ 2 పంచాయతీల్లో దాదాపు మొత్తం మీద మేము 1,39,00,000 రూపాయల 66,000 అన్ని సంక్షేమ అభివృద్ధి కలిసి ఖర్చు పెట్టాం ఈ పంచాయతీలో. కోడివాకలో కూడా దాదాపు 50-60 లక్షల రూపాయలతో మేము సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. 82 లక్షలతో. ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు పాపం వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏం పట్టిందో నాకు తెలియదు, కానీ ఏదో వాళ్ళ ఇష్టం. సునీల్ కుమార్ ఎస్సీలు దొక్కేస్తున్నాడు, ఎస్సీలు పైకి రావట్లేదు. ఒక పక్క మా మదన్న అందరూ కూడా సునీల్ ఎస్సీలని ప్రోత్సహిస్తున్నాడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్పి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. మా వాళ్ళు మాట్లాడి మీరు ఎస్సీలు మీరే మాట్లాడి ఇక ఎవరికి సపోర్ట్ చేస్తారో అర్థం కాని పరిస్థితి. నేను చెప్పేది ఒకటే, న్యాయం ఉంటే కులంతో సంబంధం లేదు, న్యాయం కావాలి. న్యాయం ప్రకారం చేసే వ్యక్తి తప్ప కులాలని అడ్డం పెట్టుకొని చేసేవాడిని కాదు. అయితే పేదరికం అంటే నేను కూడా
మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడిని. నేను కూడా ఎస్సీ కులంలో పుట్టినవాడిని. పేదవాళ్ళు అంటే ప్రేమ, దాంట్లో రెండో మాట్లేదు, అది మాత్రం గ్యారంటీ చెప్తా. అట్లాగే నేను ఏ పార్టీలో ఉన్నా తప్పుడు కేసులు ప్రోత్సహించేటువంటి వ్యక్తిని అయితే కాదని చెప్పి మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. నా మెంటాలిటీ తెలిసిన ఎవరు కూడా ఆ మాట మాట్లాడరు. కానీ ఎందుకో మీకు ఎవరు చెప్పారో ఏం చెప్పి అడిగిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ సునీల్ కుమార్ ఎస్సీ కేసు, ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసు, నేనేమి జగన్మోహన్ రెడ్డి కాదు, అక్కడ ఎస్సీల పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిన దానికి సునీల్ కుమార్ నేను. ఆ స్థాయి మీ మాజీ ముఖ్యమంత్రి అంత స్థాయి మాది కాదు. నేనేదో ఆఫ్రాల్ ఒక గూడూరు కాన్స్టిట్యూన్సీకి మీ అందరి దేవాలయం గెలిచిన ఎమ్మెల్యే అంత మాత్రమే. అంతేగాని అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం అంటే తెలుగుదేశం పార్టీ, మీరు రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము అక్కడ కేసులు పెట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీకు పోలీసు వ్యవస్థ ఉంది. నేను నిజంగా అక్కడ పెట్టించామంటే మీరు బయట తిరిగే పరిస్థితి లేదు. మీరు ధైర్యంగా వచ్చి ప్రశ్నకి పెట్టే పరిస్థితి కూడా లేదు. నేను ఆ పని చేసేవాడు అయితే. కాబట్టి నాకైతే అదిలే, నాకు సపోర్ట్ చేసిన మాట్లాడిన వాళ్ళని పట్టుకొని ఆయన కాదు, ఆయన వల్ల మేము మాట్లాడాము ఎమ్మెల్యే అన్నట. ఆయన వల్ల మా ఎన్డీఏ కూటమిలో మా సర్వ పురుషోత్తమ రెడ్డి మాకు ముఖ్యుడు. నా గెలుపుకి కష్టపడి పనిచేసినాడు మా భగవంతుడు కలిసి, విశాఖతో కలిసి, మా జనార్దన్ అందరితో కలిసి. ఆయన్ని టార్గెట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంతంగా ఉన్నాం, రాజకీయాలు చేద్దాం, వ్యక్తిగత దోషం అనేటివి వద్దని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకవేళ నేను ఏదైనా తప్పు చేసి చెప్పండి, అబ్బాయి నువ్వు ఇక్కడ తప్పు చేసావని, నేను సరిదిద్దుకుంటా. అంతేగాని నేను పెడతరంగా పోయి పనిచేసేవాడు వ్యక్తి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను గతంలో మున్సిపల్గా చైర్మన్ ఉన్నప్పుడు నా రూటే సపరేట్. ఇప్పుడు గడ్డలు పడి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచా. కాబట్టి ఆ ధోరణి ఇప్పుడు వద్దు. ఆ ధోరణి వచ్చి తట్టుకోలేరు ఎవరు. కాబట్టి ఆ ధోరణి ఇప్పుడు దాక్కోపోవద్దు. కాబట్టి దయచేసి మీకు చెప్పేది ఒకటే, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే కలిసి పనిచేద్దాం, సలహాలు తీసుకుంటా. ఒకవేళ ఏదైనా తప్పు చేస్తుంటే ఏం డైరెక్ట్గా చెప్పండి, అబ్బాయి ఈ పని తప్పునైనా జనానికి ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా ఆ పని చేయండి. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు ఈరోజు పేదవాళ్ళకి మైక్ వేస్తున్నా. మీ పార్టీలో ఒకరిద్దరు తప్ప ఎవరు మైకులు ఇచ్చారా చెప్పండి, వాస్తవం మాట్లాడుకుందాం. నేను ప్రతి ఒక్క పేదోడిని ఎంకరేజ్ చేసి మైకులు ఇచ్చి మాట్లాడిస్తా. ప్రతి ఒక్కరిని కూడా ఏ గ్రామానికి వెళ్ళినా పేరు చెప్పి పలకరిస్తా. వస్తున్నా. కోటపట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలికల వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థినులు పాఠశాలకు యూనిఫామ్ వేసుకోలేదని పీఈటీ ఉపాధ్యాయుడు సుబాని విద్యార్థులను 100కు పైగా గుంజలు తీయించడంతో విలవిలలాడిన విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో కొందరు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోగా మరికొందరు కాళ్ళ నొప్పులతో విలవిలలాడారు. విద్యార్థులను కోటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పక్కలేనా స్ట్రైట్ వస్తుంది, స్ట్రైట్ వస్తుంది. Come on.
నిన్న కోర్టులో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే మా గౌరవం. ఉపాధ్యాయులు ఈ యొక్క దేశ భవిష్యత్తుని, బిడ్డల తలరాతని మార్చేవాళ్ళని చెప్పి మా అందరం కూడా గౌరవం. కానీ ఆ ఉపాధ్యాయులు, కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది. ఎందువల్లంటే ఒక హాస్టల్ చదివేటువంటి బిడ్డల్ని ఒక 120-130 మందిని పైకి లేపి వైట్ డ్రెస్ వేసుకురమ్మన్నారు. వైట్ డ్రెస్ వేసుకురమ్మనేది ఎక్కడ లేదు, రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు. ఎప్పుడుదో పాత తీసుకొచ్చి వేసుకురమ్మని చెప్పి వాళ్ళు అంతా ఎస్సీ హాస్టల్ బిడ్డలు అప్పుడు వైట్ డ్రెస్ యాడ్ తీసుకొస్తారు. కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం, అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత 50-60 గుంజీలు తీయించడం, లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని కొట్టడం, గాయాలు ఇంకా కనిపిస్తున్నాయి. నిజంగా ఇది సభ్య సమాజం సిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది. దీనికి రాత్రే నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు, మా జల్లీలు సురేష్ ఫోన్ చేశారు. అలాగే ప్రెస్ వాళ్ళు కూడా చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. రాత్రి 12 వరకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు నాకు. నేను కూడా కలెక్టర్ గారితో, డిఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాను, ఎమ్మెల్యే గారు అంటే సస్పెండ్ చేసేయండి సార్, దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము.
దాని ప్రకారం ఏంటంటే మన వాళ్ళంతా వచ్చినారు, సంఘాలన్నీ వచ్చిన్నారు, బీజేపీ వాళ్ళు వచ్చినారు, మా బీఎస్పీ వాళ్ళు వచ్చినారు, సిపిఐ వాళ్ళు వచ్చినారు, మాల మహానాడు వచ్చినారు, అందరూ చేస్తారు సిపిఐ వాళ్ళు అందరూ వచ్చినారు. వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం, ఇట్లా వాళ్ళ బిడ్డలు జరిగితే గమ్ముంటారా అని వాస్తవమే. ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెడితే మీ బిడ్డలు కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారు, మా బిడ్డలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. మా బిడ్డల పైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి. కులం గురించి మాట్లాడలేదు, మళ్ళీ చెప్పాలి. ఎవరైనా సరే పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్ చదివారు, పేద విద్యార్థులు అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాటలు కూడా అండి. ఆ బిడ్డలు చూస్తుంటే కడుపు పండిపోతుంది. ఆ బిడ్డలు చెప్తున్నారు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే అది మంచి పద్ధతి. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు ఈ పని చేయడం అనేది ఎంతవరకు నీకు చెప్పేందుకే నువ్వు అన్నీ విడిచిపెట్టే సిగ్గుస్తారు, నీ గురించి మాట్లాడిన అవసరం లేదు. అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత హెడ్ మిస్టర్స్ కానివ్వండి, తోటి ఉపాధ్యాయులు కానివ్వండి, అట్లీస్ట్ హైర్ అథారిటీకి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత, కంప్లైంట్ కాదు అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా మీకు ఉంది. అంటే ఎంఈఓ గారు కూడా వచ్చారు ఈ స్కూల్కి, ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అంటే అర్థమైంది అంటే మీరు అంతా కలిసి గూడు పూటానే ఎట్లా అర్థం కావట్లే చెప్పండి. మంచి పద్ధతి ఇదే. మీ బిడ్డలు చదివే స్కూల్ రేటు జరిగితే మీరు గమ్ముంటారు. ఆ తల్లిదండ్రులుగా ఆ తల్లిదండ్రులు ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతున్నాం. ఒక్కొక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు, ఇట్లా చేశారండి అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. ఈ ఎమ్మెల్యే ట్యాగ్ కానీ లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది. ఎమ్మెల్యే ట్యాగ్ కాబట్టి నేను రియాక్ట్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఎఫ్ పిల్లలు విజృంభించారు. ఎందువల్లంటే అంతే, ఎందుకంటే స్టూడెంట్స్లో పనిచేసినప్పుడు ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాగే మా కోటేశ్వరరావుని కూడా వయసు ఎక్కువైనా కానీ కడుపు పండిపోతాం. మా పోలయ్య, అలాగే మా మళ్ళీ మా రంగనాథ్, వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళు సఫర్ అవుతున్నారు, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంటే మా కోటి కానీ మా పెంచులే కానీ పార్వతన్న కానీ ఇది కూడా చూస్తే అంత బాధాకరమైన విషయం. అంటే మేము ఒకటే తెలియజేస్తున్నాం పత్రికల వాళ్ళకి, టీచర్స్ అంటే మా అందరికీ కూడా గౌరవ విలువ చెప్తున్నాం. కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి. వాళ్ళనైతే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్షిస్తుంది. ఉదయాన్నే లోకేష్ బాబు గారు పర్సనల్ ఓఎస్టీ గారితో కూడా వరప్రసాద్ గారితో కూడా మాట్లాడాం, విషయం చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం. వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు. తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే టెలికాన్ఫరెన్స్లో కేసు రిజిస్టర్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే ప్రతిదానికి ఎంక్వైరీ దొరుకుతున్నారు కదా, ఆ ఎంక్వైరీ చేస్తారు. మనం ఎంక్వైరీ లేకుండా అందరిలాగా నేను కూడా ఇది చేయాలా అంటే అది కాదు కదా, చట్టం అవుతుంది. ఆ చట్ట ప్రకారంగా ఎవడికి పడాల్సిన శిక్ష వాడికి పడుతుంది. అయితే ఇదైతే ఉపేక్షించలేని పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు వదిలితే వీళ్ళని వాడు ఉండవు, ఎవరు పోలీసు కూడా ఆపలేదు. ఉందని చెప్పి బాధ్యత ఉందని తెలియజేసి ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కలెక్టర్ గారు అనేది సస్పెండ్ చేయాలి అతన్ని. తర్వాత మిగతా హెడ్ మాస్టర్ని రవీంద్ర రెడ్డి అంటే లెక్కల మాస్టర్, ఆయన ఏంటంటే పిల్లల్ని ఆడవాక అని చెప్పి అతను కూడా గద్దించాడని చెప్పి మన వాళ్ళు చెప్తున్నారు. అడ్మిషన్స్ అంటే మరీ అన్యాయం. అడ్మిషన్స్ ఎవరో అని తెలియదు కానీ ఆ తల్లి జరిగితే నీ స్కూల్లో జరిగితే నువ్వు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అడ్మినిస్ట్రేటర్ మీరు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేయలేదంటే ఏంది ఇది, ఎట్టపోతుంది ఇది, అన్యాయం కదా. మా బిడ్డ చనిపోయిన అంతేనా, మంచి పద్ధతి కాదు కదా. కాబట్టి దయచేసి చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం, దాన్ని మంచి పద్ధతి కాదు. టీచర్లు అంటే మా గౌరవం మళ్ళీ చెప్తున్నాం. కానీ మీరు ఆ టీచర్ వృత్తికి, పవిత్ర వృత్తిని కళంకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అబ్బాయి సుభాన్, అది మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా నిన్నే పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం మంచిది, అరెస్ట్ చేయకుండా వేరే విధంగా అని నేను చెప్పకూడదు. కానీ ఖచ్చితంగా పోలీసు వారు తెలియజేస్తున్నాం. తల్లిదండ్రులు కూడా కేసు ఇస్తామని కూడా చెప్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రకారం కేసులు ఖచ్చితంగా కట్టాలని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని తెలియజేస్తున్నా. తల్లిదండ్రుల ఆవేదన ప్రకారం మీ చట్టం ఎట్టుందో దాని ప్రకారంగా కేసులు కట్టాలా. అంతేగాని కేసులు అంటే ఇంకోటి చెప్పేదంటే ఈ పిల్లల విషయంలో ఎవరు ఇక్కడ తప్పుదో మళ్లించేది, ఇంకో దవ మళ్లించేది వేస్ట్. అది పొలిటికల్గా చేయడం, పొలిటికల్ అనేది అది కాదు. మేము పొలిటికల్ని పక్కన పెడితే మేము కూడా చిన్నప్పుడు ఎస్ఎఫ్ఐలో పనిచేసేవాళ్ళం, మాకు ఈ బాధలు తెలుసు. అందుకని పొలిటికల్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకు వచ్చాము ఈరోజు, మాకు వేరే వాళ్ళు బంధువులు చనిపోయినా ఎందుకు వచ్చాను, బిడ్డలు, పేద బిడ్డలు, అందరూ అన్యాయమైన బిడ్డలు, ఎస్పెషలీ మా బిడ్డలు వచ్చినా చూస్తే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి. తల్లిదండ్రులు చెప్పేటువంటి పరిస్థితి చూస్తున్నాయి. కాబట్టి ఆడవాళ్ళు తెలిసి సినిమా చూపిస్తారు. కానీ మన వాళ్ళందరూ కూడా, నాయకులు కూడా చాలా సమన్వయంతో, వచ్చినటువంటి లీడర్స్ కూడా సమన్వయంతో వాళ్ళు ఇక్కడ శ్రద్ధ పెడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళనైతే మాత్రం శిక్షించాల్సిందే. శిక్షించకుండా ఉంటే మాత్రం మేమైతే ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాం. ఖచ్చితంగా ఎస్పీ గారు అయితే మార్నింగ్ స్పందించి
కట్టేయమని చెప్పి ఆల్రెడీ చాలా కేసులు పడిపోయి ఉన్నాయి. 1-2 కేసులు చాలా కేసులు కడతారు. మళ్ళీ ఇప్పుడేదో మనోళ్ళు చెప్తున్నారు. ఆ సంబంధించిన కేసులు కూడా మీరు రిటర్న్గా ఇస్తే అది కూడా ఖచ్చితంగా కట్టేదానికి అయితే, ఎందుకంటే ఇచ్చిన తర్వాత కట్టకపోతే కష్టం కదా. ఇచ్చిన తర్వాత కేసు ఇచ్చిన కట్టమంటే ఎక్కడుంటుంది. ఇంత స్టేట్ వైడ్ రిజనల్ పేపర్లో స్టేట్లో న్యూస్ పడింది. ప్రతి జిల్లా జ్యోతి పేపర్ అన్ని పేపర్లో బ్రహ్మాండంగా వైరల్ అయింది. కాబట్టి ప్రతి దగ్గర పేద పిల్లల యొక్క తల్లిదండ్రులు సిగ్గుపడుతున్నారు. ఏందబ్బా ఈ పరిస్థితి చేసేది, ఒక టీచర్ చేశాడని. ఆ టీచర్ వల్ల అందరికీ చెడ్డపేరు. కాబట్టి అలాంటి టీచర్లను కూడా దయచేసి టీచర్లందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్ళని బహిష్కరించండి. అలాంటి టీచర్లని బహిష్కరించండి. అలాంటి వాళ్ళని అయ్యో పాపం అంటే కూడా రేపు ప్రమాదానికి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రకారంగా ఏ విధంగా చట్ట ప్రకారం ఏ చర్యలు ఉంటాయో అన్ని చర్యలు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పి. చిట్టమూరు మండలం రామాపురం గ్రామంలో డీఎస్పీ గీతాకుమారి గారు వృత్తిరీత్యా పనులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో స్థానిక స్కూల్లోని పిల్లలతో ముచ్చట ఇచ్చి కాసేపు ఆహ్లాదంగా గడిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరు సౌండ్ చేస్తారు? ఓకేనా? వినిపించాలి అందరికి. రైట్, గట్టి పట్టుకోవాలి. మధ్యలో కానీ బ్రేక్ అయినంటే మాత్రం స్టాప్ అయిపోతుంది. స్టార్ట్ అవుతామా? రెడీ, స్టార్ట్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పరిధిలోని కలిచెడులోని హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు అడ్లూరి మురళీశంకర్ రాజు మనుమరాలు లిఖిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. లిఖిత పాఠశాలలోని విద్యార్థినుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించుకుంది. పిల్లలకు కేక్ను మిఠాయిలు పంచిపెట్టారు. మనుమరాలు బర్త్డే సందర్భంగా చిన్నారి లిఖిత తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యార్థులకు చదువుకు సంబంధించి పలక, పెన్సిల్, నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులను పేద విద్యార్థులకు వితరణ చేశారు. ఆ చిన్నారితో చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు, తాత, అమ్మమ్మలు, పిన్ని, బాబాయిలు సేవా గుణాన్ని నేర్పడం పట్ల పలువురు ఆ కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో చిన్నారితో పాటు ఆమె బాబాయి, కలిచెడు గ్రామస్తులు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
సైదాపురం మండలంలో యుద్ధ వాతావరణం. ఎస్సీ ఎస్టీ రైతుల నిమ్మ చెట్ల తొలగింపు యత్నాలను అడ్డుకున్న యానాదుల సోమవారం నుండి ప్రత్యక్ష పోరాటంకు దిగుతాం సంక్షేమ సంఘం నాయకులు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అక్కడే భోజనం చేసి నిరసన చేపట్టారు. సోమవారం నుంచి ప్రత్యక్ష పోరాటం దిగుతున్నామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం మొలకలపోండ్ల రెవెన్యూ పరిధిలోని 793 సర్వే నంబర్లో 114 ఎకరాల ప్రభుత్వ భూమిలో కమ్మవారిపల్లి గ్రామానికి చెందిన గిరిజనులు గత 20 సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుంటూ నిమ్మ చెట్లు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. భూమిపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పల్లేటి వెంకటేశ్వర్ల నాయుడు, హర్ష చౌదరి పీజీఆర్ఎస్లో పిటిషన్లో పెట్టి అది ప్రభుత్వ భూమి అని అధికారులపై ఒత్తిడి తెచ్చి గ్రామంలోని గిరిజనులను పొలంలోకి ప్రవేశించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. కాపు కాసే నిమ్మ పంటను దక్కనివ్వకుండా, నిమ్మ చెట్ల సాగు చేయనివ్వకుండా ఎంఆర్ఓ వీఆర్ఓల ద్వారా నోటీసులు ఇచ్చి కాపులో ఉన్న నిమ్మ చెట్లు తీసేయాలని పదే ఎస్టీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పెద్ద మొత్తంలో పోలీసు బలగాలతో పొలాల వద్దకు వచ్చి చేతికొచ్చిన నిమ్మ పంటను జేసీబీతో చెట్లను తొలగించి వేస్తూ అడ్డు వస్తున్న గిరిజనులను బలవంతంగా నెట్టేస్తూ ఒక భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. బలవంతంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న నిమ్మ చెట్లను తొలగిస్తున్నారని తెలుసుకున్న రైతులతో కలిసి గిరిజన నాయకులు పెద్ద ఎత్తున పొలాల వద్దకు చేరుకోవడం జరిగిందన్నారు. ఇటు గిరిజన రైతులకు అటు పోలీసు రెవెన్యూ బలగాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. యానాదుల సంక్షేమ సంఘం నాయకులు నిమ్మ చెట్ల తొలగింపును అడ్డుకొని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అక్కడే భోజనం చేసి నిరసన చేశారు. ఎస్సీ ఎస్టీ రైతులకు అన్యాయం చేసేందుకు ప్రయత్నిస్తే పోరాటం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య, మహిళా అధ్యక్షురాలు చెంబేటి ఉష, తిరుపతి జిల్లా అధ్యక్షులు తలపల చెంచు మల్లికార్జున, మాజీ డీవీఎం సభ్యులు కొప్పాల రఘు, డీవీఎంసీ సభ్యులు సుదర్శన్, మాజీ గూడూరు డివిజన్ డీవీఎంసీ సభ్యులు మోపూరు అడివయ్య, తిరుపతి జిల్లా నాయకులు అత్తూరు చెంగరాయులు, ఎలుగోటి రేవతి, పెనుబకుల కల్పన తదితరులు పాల్గొన్నారు. గిరిజన పొలాలు తొలగించే ప్రయత్నం చేయడం, గిరిజన పొలాలు తొలగించే ప్రయత్నం చేయడం, గిరిజన పొలాలు తొలగించే ప్రయత్నం చేయడం. సిగ్గో గిరిజన పొలాలు తొలగించే ప్రయత్నం చేయడం, గిరిజన పొలాలు తొలగించే ప్రయత్నం చేయడం, గిరిజన పొలాలు తొలగించే ప్రయత్నం చేయడం, గిరిజన పొలాలు తొలగించే ప్రయత్నం చేయడం. కదా ఎటు పడితే అట్లా కాళ్ళు కూర్చోళ్ళు
వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. We want justice. 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 సిగ్గో గిరిజన భూములు తొలగించే ప్రయత్నం చేయడం, సిగ్గో గిరిజన భూములు తొలగించే ప్రయత్నం చేయడం, సిగ్గో గిరిజన భూములు తొలగించే ప్రయత్నం చేయడం, సిగ్గో గిరిజన భూములు తొలగించే ప్రయత్నం చేయడం. అందుకే చెప్పింది నేను ఒప్పుకోవాలని చెప్తుంది. దీంట్లో గడికి పెట్టి మాత్రం అంత చెట్టు కావాలంటే పసిపెట్టిన ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత, వర్ధిల్లాలి గిరిజనుల ఐక్యత. పరిష్కరిస్తున్నారా? మరి రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి మాకు. ఉదాహరణ తీసుకుంటే ఈ సైదాపురం మండలం చాగడం రాజుపాలెంలో యానాదుల శ్మశాన స్థలం ఆక్రమణకు గురైందని చెప్పి PGRS లో కంప్లైంట్ పెట్టి 2 నెలలైనా దిక్కులేదు. మరి ఈ గిరిజనులు సాగు చేసుకున్నటువంటి పొలాలను బలవంతంగా ఖాళీ చేయించడంలో ఉన్నటువంటి ఉత్సాహం మరి ఎందుకు ఈ పేదల సమస్యల పరిష్కారంలో లేదనేది మాకు అర్థం కావట్లేదు. అందుకని మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఏదైతే ప్రభుత్వము, మా కలెక్టర్ గారు, జిల్లా అధికారులు మేము SC STల యొక్క పొలాలను తొలగించాము అని అధికారికంగా ప్రకటన చేయాలి. దాంతోపాటు ఏదైతే మా ఇక్కడ సాగు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా నిబంధనలు అడ్డు వస్తే ఆ నిబంధనలు సడలించి మా వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి. అందుకని మేము దీని మీద రేపు సమావేశమై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడుతున్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క పొలాల జోలికి వస్తే ఈ యానాదులు దళితులందరూ కూడా ఆత్మహత్యలే శరణ్యం. ఈ పొలాలను కానీ మీరు టచ్ చేస్తే కొన్ని శవాలు ఇక్కడ బయటపడేటువంటి అవకాశం ఉంది, యానాదులు శవాలుగా మారేటువంటి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి కానీ వస్తే ఈ సైదాపురం మండల రెవెన్యూ అధికారులే బాధ్యత వహించాలి. తద్వారా జరిగేటువంటి పరిణామాలకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకటే కోరుతా ఉన్నాం, ఏదైతే మండల అధికారులు కానీ, RDO గారు కానీ, కలెక్టర్ గారు కానీ మేము దళిత గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములు జోలికి రామని ప్రకటన చేసే వరకు మా యొక్క ఉద్యమం, ఆందోళన కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు కల్లూరి పెంచులయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే SC ST అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాజీ మెంబర్ని. ఏదైతే ఈరోజు మేమందరం కూడా యానాదుల సంక్షేమ సంఘం అలాగే దళిత గిరిజన సంఘాల తరపున ఏదైతే సైదాపురం మండలం మొలకలపూళ్ళ రెవెన్యూ కమ్మవారపల్లి గ్రామంలో ఉన్నాం. ఏదైతే మా వాళ్ళందరూ కూడా గిరిజనులు, యానాదులు, దళితులు సాగు చేసుకుంటున్నటువంటి పొలాల్లో మనం ఉన్నాం. మేము ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అయ్యా ప్రభుత్వ అధికారులారా, కూటమి ప్రభుత్వ నేతల్లారా, ఏదైతే సైదాపురం మండలం కమ్మవారిపల్లిలో ఏం జరుగుతూ ఉందో ఒకసారి పరిశీలన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం మేము ఇది SC ST BCల ప్రభుత్వం అని చెప్పారు. మరి ఈరోజు ఏదైతే వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలం ఈ యొక్క కమ్మవారిపల్లిలో SC ST BCలకి వ్యతిరేకంగా ఇక్కడ ఉండేటువంటి అధికారులు వ్యవహరిస్తా ఉన్నారో మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలాగా ఈ స్థానిక అధికారులు వ్యవహరిస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా మాకున్నాయి. అందుకని మేము ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇక్కడ ఏదైతే ప్రభుత్వ పొలంలో ఏదైతే గత 25 సంవత్సరములుగా SCలు STలు
ఏదైతే పొలాలని సాగు చేసుకొని నిమ్మ చెట్లు వేసుకొని కష్టపడి ఏదైతే ఇక్కడ నీటి వసతి లేకపోయినా కూడా సుదూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకొని ఆ పంటలను సాగు చేసుకొని జీవనం సాగిస్తూ ఉంటే ఏదైతే ఇక్కడ ఉండేటువంటి అధికారులు బలవంతంగా ఈ యొక్క భూములను ఖాళీ చేయించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇది సరైంది కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే రెవెన్యూ అధికారులు మా యొక్క దళిత గిరిజనులకు కూడా నోటీసులు ఇచ్చారు. మరి మేము ఇక్కడికి వచ్చి అయ్యా మా పొలాలను ఎందుకు తొలగిస్తారని చెప్తే లేదు మేము ఎస్సీ ఎస్టీ పొలాల జోలికి రాము, మేము బీసీల పొలాలు తొలగిస్తామంటున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ యొక్క సైదాపురం మండలంలో వేలాది ఎకరాలు పెద్ద పెద్ద భూ కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయి. అవి మీకు కనపట్లేదా? మరోవైపు ఏమంటున్నారు, పీజీఆర్ఎస్ కంప్లైంట్ అంటారు. మరి పేదలు ప్రతి సోమవారము కలెక్టర్ ఆఫీసులో కొన్ని వందల అర్జీలు ఇస్తున్నారు పీజీఆర్ఎస్లో. చిల్లకూరు మండలం కల్వకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శనివారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విశ్వరూపాయ వై నమో నమః. ప్రాజాపత్యమగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం భూతం బ్రహ్మ కుణీమహే ఇంద్రస్సునేకే సహ మాగుణాదు. Hey!
ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.